మహిమగల తండ్రి, మహోన్నతుడ, కృపామయుడ, కృపగల దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ మధ్యాహ్నపు వేళ తండ్రి, మీ విలువైనటువంటి మాటలు మేము సిద్ధపడి ఉన్నాం. కేవలం వినువారు మాత్రమే నుండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా అందరి బ్రతుకులను సరిదిద్దుకొని మీ ప్రియకుమార్ని రాకడ కొరకు మా బ్రతుకు పర్యంతం వరకు కూడా మేము జాగ్రత్తగా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క విలువైన సొత్తును మేము జాగ్రత్తగా కాపాడుకునే కృపను మాకు ప్రసాదింపచేయండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, ప్రారంభం నుంచి బిడ్డలు పాటలతో మిమ్మల్ని మహిమపరిచారు. మీ వాక్కులతో కూడా నాయన మరి హృదయాల్లో తేటతెల్లం చేసుకుని సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు నాయన. బిడ్డలకు మంచి మనసును ఎక్కువగా ప్రసాదింపచేయమని, మీ మాటలను ఎంతమంది అయితే అత్యాసక్తితో వింటున్నారో వింటున్నటువంటి బిడ్డలందరికీ మంచి ఆలోచన, మంచి హృదయాన్ని ఎక్కువగా ప్రసాదింపచేయమని, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలకు మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము మరొకసారి, బైబిల్ కలిగిన క్రైస్తవులకు దేవుని ఇష్టము తెలుసా అన్నటువంటి ఒక ప్రశ్నతో కూడుకున్నటువంటి యొక్క పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని వల్ల ఎంతో కాలం నుంచి మనం బైబిల్ పట్టుకుని వెళుతున్నటువంటి మనకి దేవుడి ఇష్టము తెలియదా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకుంటేనే దేవుడి ఇష్టం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళ మీ బైబిల్ విప్పి చాలా జాగ్రత్తగా యొక్క మాటలను, దేవుని మాటలను చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. కదులుతున్నటువంటి యొక్క శరీరంలో మనం ఉన్నాం. మన ఇష్టానుసారంగా ఎక్కడికైనా వెళ్ళగలం, ఎక్కడైనా కూర్చోగలం, ఏదైనా వినగలం. వద్దు అనుకుంటే వెళ్ళటం అనేది ఆగిపోవచ్చు, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, వద్దు అనుకుంటే ఆగిపోతూ కూడా ఉండొచ్చు. ఇదంతా మన ఇష్టానుసారంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే మనకంటూ ఒక స్వాతంత్రం ఉంది, ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నాం. దీనిని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, కదులుతున్నటువంటి ఆకారాలు మనవని ఒకటి అర్థమవుతుంది. అయితే మన ఆకారాలు కదలాలి, ఇలా ఉండాలి అని ఇవన్నీ కూడా మన చిత్తానుసారంగా జరిగినవా? ఇలా కదలాలని, ఇలా వెళ్ళాలని, ఇలా కూర్చోవాలని, ఇలా నిలబడాలని అది నువ్వు అనుకుంటే జరిగిందా? అది కూడా మనము ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల నా చిత్తానుసారంగానే నేను తల్లి కడుపులో పడ్డానా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నా చిత్తానుసారంగానే నేను బ్రతికి ఉన్నానా? ఎందుకంటే నీ చిత్తానుసారంగానే వెళుతున్నావు, నీ చిత్తానుసారంగానే కూర్చుంటున్నావు, నీ చిత్తానుసారంగానే వినాలి అనుకుంటే వింటున్నావు, వద్దు అనుకుంటే వినటం ఆపేస్తున్నావు. అలాగే ఇవన్నీ ఆలోచన చేసినటువంటి నీవు నీ చిత్తానుసారంగానే తల్లి గర్భంలో నువ్వు పడ్డావా? నీ చిత్తానుసారంగానే నువ్వు బ్రతుకుతున్నావా? నా చిత్తానుసారంగానే నేను ఈ గ్రామంలోనే జీవించాలని అనుకుంటున్నావా అని మనం ప్రశ్నించుకుంటే అసలు నిజంగా ఈ అవయవాలన్నీ ఈ శరీరంలోనికి అసలు ఎలా వచ్చాయి? నీ చిత్తానుసారంగానే వచ్చాయా అన్నది బైబిల్ పట్టుకుని వెళుతున్నటువంటి వారికి, నేటి క్రైస్తవ సమాజానికి తెలియట్లేదని కూడా చెప్పవచ్చు. బైబిల్లో ఒక వచనాన్ని మనం పరీక్షించగలిగితే నిజంగా అండి ఈ అవయవాలు అనేది నీ చిత్తానుసారంగా జరిగినవి కావు. బైబిల్లో ఒక మాటను మనం చూద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. దాంట్లో మొదటి ఉత్తరాన్ని మనం పరీక్షించగలిగితే 12వ అధ్యాయము నిజంగా ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము మనుషులు చాలా మంది తన ఇష్టానుసారంగానే జరిగినవి అనుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు. కానీ అలా జరిగింది కాదు. ప్రియమైన దేవుని వారులారా, 12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అయితే దేవుడు అవయవములలో
ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఎంత బాగుంది చూడండి. అయితేనంటే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారమే శరీరంలో ఉంచాడు. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము దేవుడి ఇష్ట ప్రకారంగానే కలిగింది తప్ప నీ ఇష్ట ప్రకారంగా వచ్చింది కాదని శరీరాలతో ఉన్నటువంటి కదులుతున్న ఆకారాలతో ఉన్నటువంటి మనిషి గమనించాలి ఈ విషయాలను. అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్నటువంటి ఈ శరీరం అనేక అవయవాలు కలిస్తే వచ్చింది. అదే శరీరం. ఈ శరీరాలు క్రైస్తవులకే కాదు, అందరికీ ఈ శరీరాలు ఉన్నాయి. క్రైస్తవేతరులకి శరీరాలు ఉన్నాయి, క్రైస్తవులకి శరీరాలు ఉన్నాయి. ఒక చెయ్యి కానివ్వండి, ఒక కాలు కానివ్వండి, ఒక కన్ను కానివ్వండి, దేవుని ఇష్టం కనుకనే పెట్టాడు. దేవుడికి ఇష్టమయ్యే పెట్టాడు. అది కన్నైనా, కాలైనా, చెవైనా, ఏదైనా కూడా దేవుడు ఇష్టం అనుకునే పెట్టాడు. ఒకవేళ దేవునికి ఇష్టం లేదు అనుకోండి, బాగా గమనించగలిగితే, ఒకవేళ దేవునికి ఇష్టం లేదు అనుకోండి, శరీరంలో అవయవాలు మిస్ అవుతూ ఉంటాయి. కొంతమంది కాళ్ళు లేకుండా పుడుతూ ఉంటారు, కొంతమంది కన్ను లేకుండా పుడుతూ ఉంటారు. బాగా గమనించరు లేదు. కొంతమంది ఒక చెవి లేకుండా పుడుతూ ఉంటారు. అలా పుట్టినప్పుడు మీకు అర్థమైపోవాలి, ఒక బాడీలో ఒక అవయవం మిస్ అయింది అంటే అది దేవుడి ఇష్టమే, మన ఇష్టం కాదు, నీ ఇష్టం, నా ఇష్టం కాదు అని నువ్వు గమనించాలి. శరీరంలో ఉన్న ప్రతి అవయవము తన ఇష్ట ప్రకారము శరీరంలో ఉంచెను అని బైబిల్ చక్కగా చెప్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే తన ఇష్ట ప్రకారంగా శరీరాలలో అవయవాలు పెడితే మరి ఈ శరీరంలో ఆయన చిత్త ప్రకారంగా జరుగుతున్నాయా ఆలోచించాలి మనం. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము నీది కాదు, నువ్వు సృజించలేదని అర్థమైనప్పుడు, మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము దేవుడు ఇష్టం అనుకుని పెట్టినప్పుడు, మరి దేవుడి ఇష్టాన్ని జరిగిస్తున్నాయా ఈ అవయవాలు? ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఏమిటి నిజంగా ఈ విషయము అన్యులకు తెలియదు, క్రైస్తవులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి. కనుక ఇంతకీ మీలో ఎంతమందికి దేవుని ఇష్టం తెలుసు? కొద్దిసేపు క్రైస్తవేత్తలను పక్కన పెడదాం. ఎంతమందికి క్రైస్తవులకి దేవుని ఇష్టం తెలుసు? బాగా గమనించాలి. ఏమండి, బైబిల్ మీ దగ్గర ఉంది అంటే, బైబిల్ నువ్వు కలిగి ఉన్నావు అంటే, బైబిల్ నువ్వు కొన్నావు అంటే, బైబిల్ నీ చేతిలో ఉంది అంటే, బైబిల్ నీ గృహంలో ఉంది అంటే ఖచ్చితంగా నీకు దేవుని ఇష్టం తెలిసి ఉండాలి. ఇంట్లో కుటుంబంలో నలుగురు ఉన్నారంటే నలుగురికి బైబిల్స్ ఉంటాయి. అంటే తల్లికి తెలిసి ఉండాలి, తండ్రికి తెలిసి ఉండాలి, కుమార్తెకు తెలిసి ఉండాలి, కుమారుడికి తెలిసి ఉండాలి. ఎందుకు? నీ దగ్గర బైబిల్ ఉంది కదా. బైబిల్ కలిగినటువంటి, బైబిల్ ఉన్నటువంటి మీ దగ్గర బైబిల్ ఉందంటే ఖచ్చితంగా దేవుడి ఇష్టం తెలిసి ఉండాలి. ఎంతమందికి దేవుడి ఇష్టం తెలుసు? బైబిల్ ఉందిగా, మరి ఎంతమందికి దేవుడి ఇష్టం తెలుసు? భక్తిహీనులకు దేవుడి ఇష్టం తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు, బైబిల్ లేదు కనుక. మరి భక్తి పరులకు మాత్రమే దేవుడి ఇష్టం తెలుసు. ఎందుకు? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది కనుక. మరి భక్తి పరుడను అని చెప్పుకున్నటువంటి నీవు, మరి బైబిల్ కలిగినటువంటి నీవు, బైబిల్ను పఠిస్తున్నటువంటి నీవు దేవుడి ఇష్టం తెలియకుండానే బైబిల్ పట్టుకున్నావేమో. మరి దేవుడి ఇష్టం నీకు తెలుసా? దేవుడి ఇష్టానుసారంగా జరిగినటువంటి ఈ యొక్క శరీరంలో అవయవాలన్నీ దేవుడి ఇష్టం ప్రకారంగా జరిగినప్పుడు మరి ఆ ఇష్ట ప్రకారంగా నువ్వు జరిగిస్తున్నావా? ఆయన ఇష్టం ఏంటో అన్నది నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలలో లిఖితమైంది. ఆయన ఇష్టము తెలియకుండానే మోసుకు వెళుతున్నావు, ఆయన ఇష్టం తెలియకుండానే ప్రార్థనకు వెళుతున్నావు, ఆయన ఇష్టాన్ని తెలియకుండానే పాటలు పాడుతున్నావు, ఆయన ఇష్టాన్ని తెలియకుండానే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు. బైబిల్ కలిగి ఉండి కూడా, బైబిల్ కలిగి ఉన్న క్రైస్తవులకి బైబిల్ తెలియకపోతే మరి బైబిల్ లేనటువంటి అన్యులకు దేవుడి ఇష్టం ఎలా తెలుస్తుంది? ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకే బైబిల్ కలిగిన క్రైస్తవులకు దేవుని ఇష్టము తెలుసా? ఏ రోజైనా ప్రశ్నించుకున్నావా నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు?
ఏ రోజైనా. కానీ ఈరోజు దేవుని ఇష్టం తెలియని భక్తి పరులతో ఏమిటి సంఘాలు నిండిపోతున్నాయి. భక్తి పరులే ఉన్నారు సంఘంలో, బైబిల్ కలిగిన వాళ్ళే ఉన్నారు, బైబిల్ పట్టుకుని వెళుతున్నారు. ఒకనాడు బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటే షేమ్గా ఫీల్ అయ్యేవాడు. ఈరోజు బైబిల్ తీసుకుని ధైర్యంగా వెళుతున్నారు. ఆ స్వతంత్రాన్ని క్రీస్తు ప్రభుల వారు మనకి ఇచ్చాడు కనుక మరి బైబిల్ పట్టుకుని వెళుతున్నటువంటి మనకి, సంఘాలతో కిటకిటలాడుతూ నిండిపోతున్నటువంటి మనకి దేవుడి ఇష్టము తెలుసా? ఎవరికి వాళ్ళే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైన దేవుని మాట, ఎంతకాలం నుంచి నువ్వు బైబిల్ పట్టుకున్నావు? ఎంతకాలం నుంచి నువ్వు బైబిల్ పఠిస్తున్నావు? ఎంతకాలం నుంచి నువ్వు బైబిల్ని ధ్యానిస్తున్నావు? ఎంతకాలం నుండి నువ్వు క్రైస్తవుడని ముద్ర వేయించుకున్నావు? భక్తి పరుడను అని సమాజంలో కొనసాగుతున్నావు, విశ్వాసి అని సమాజంలో కొనసాగుతున్నావు. కొనసాగుతున్న బైబిల్ పట్టుకున్నటువంటి నీకు దేవుని ఇష్టము తెలుసా? ఆలోచించాలి. ఎందుకంటే ఈ శరీరంలో ప్రతి అవయవము ఆయన ఇచ్చిందే కనుక, ఆయన క్రియేట్ చేసిందే కనుక, క్రియేట్ చేసిన దేవుని ఇష్టం మనం తెలియకపోతే ఈ బైబిల్ పట్టుకున్న ఉపయోగం ఏముంది? ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో ప్రభువు వారు ఒక చక్కటి మాట రాశాడు. ఇందాక మనం వచనంగా మనం చదువుకున్న వాక్య పఠనంగా మత్తయి సువార్త. బాగా గమనించాలి. బైబిల్ పట్టుకున్న మనకే తెలియాలి ఈ విషయాలన్నీ. తెలియకపోతే ఎలా? మత్తయి సువార్త 7వ అధ్యాయం. శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుడిచ్చిందని మనకు ఒకటి అర్థమైపోయింది. ఏమిటి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనసు పెట్టి చూడాలి మీరు. 21వ వచనం, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఎంత బాగుందో చూడండి. ప్రభువా అని పిలిచేవాడు పరలోకములో ప్రవేశింపడు. ఇది ఖచ్చితం. అర్థమవుతలేదు మీకు అని ప్రభువు వారే చెప్పాడు. అంటే ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు అన్నది ఇది ఖచ్చితమని మీకు అర్థం కావాలి. నెక్స్ట్, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. ఎవరు ప్రవేశిస్తాడో చెప్పాడు, ఎవరు ప్రవేశింపరో ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాడు. ఎవరైతే నా తండ్రి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతాడో, ఈ భూమి మీద జీవిస్తాడో వాడు ప్రవేశిస్తాడు. వాడు క్రైస్తవులకు సంబంధించినటువంటి వాడు, క్రీస్తును అంగీకరించినటువంటి వాడు. ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి మాట. క్రైస్తవులకు సంబంధించిన మాట. క్రీస్తు సామ్రాజ్యాన్ని నిర్వర్తించినటువంటి స్థాపించినటువంటి ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట. ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఇది ఖచ్చితం. క్లియర్ అయిపోతుంది చూడండి. బైబిల్ పట్టుకున్న నీకు తెలియాలి ఈ విషయం నీకు తెలియాలి. అంటే ఇప్పుడు ఎవరెవరికి దేవుని ఇష్టము తెలియదో బాగా గమనించాలి. ఎవరెవరికి దేవుని ఇష్టము తెలియదో తెలియని వాడు చేయలేడు. అంతే కదండి. తెలియని వాడు చేయలేడు. చెయ్యని వానికి పరలోకం లేదు. ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. అంటే ఎవరైతే తండ్రి చిత్తాన్ని ఎరిగి ఉన్నాడో, ఎరిగి ఉన్నటువంటి వాడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేస్తున్నాడో వారు ప్రవేశిస్తారు. ఎవరు ప్రవేశిస్తారో చెప్పాడు, ఎవరు ప్రవేశింపరో చెప్పాడు. ఎవరు ప్రవేశింపరు? పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు. ఇది 100% రైట్. తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎంత బాగుంది చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వారులారా, నీవు 100 సార్లు రోజుకి ప్రభు అని పిలిచేవాడు తండ్రి ఉన్న చోటికి వెళ్ళడు. ఖచ్చితమే ప్రభువు వారు చెప్పినటువంటి మాట. నీ గ్రంథంలో, నీ చేతిలో నువ్వు వెంబడిస్తున్నా, నువ్వు పట్టుకున్నా, నువ్వు కొనుక్కున్నా, ప్రతి క్రైస్తవుడు ఈ మాటను బాగా పరిశీలించాలి.
100 సార్లు 1000 సార్లు నువ్వు ప్రభువా 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 అని పిలిచేవాడు తండ్రి ఉన్న చోటికి వెళ్ళలేడు, ప్రవేశింపడు. యేసు మాట ఇది. ఏమండి? ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఈ యొక్క ఆంతర్యాన్ని గుర్తించారు, జాగ్రత్త పడ్డారు? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది జాగ్రత్త పడ్డారు ఈ వచనాన్ని బట్టి? అమ్మో, పిలిచేవాడు పరలోకానికి వెళ్ళాడు, ప్రభువు వారు చెప్పేశాడు, పిలవటం వల్ల ఉపయోగం లేదు, ప్రభు అని తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు వెళ్తాడు. ఆలోచించాలి, ఈ మాటలన్నీ ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎంతమంది క్రైస్తవులు ఈ యొక్క వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా పరలోకానికి ఎవరు వెళతారో ఎవరు వెళ్ళరో కూడా తెలిసిపోతుంది. నువ్వు బైబిల్ కలిగి ఉండొచ్చు, నువ్వు బైబిల్ చేతిలో పట్టుకొని ఉండొచ్చు, బైబిల్ కొనుక్కొని ఉండొచ్చు, 1-2 కొనుక్కొని ఉండొచ్చేమో, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు పిలిస్తే మాత్రం పరలోకానికి పోవు. ప్రభువు తండ్రి ఇష్టము నీకు తెలిసి ఉండాలి. పరలోకములో ఒక తండ్రి ఉన్నాడని ఆ తండ్రిని భూలోకానికి వచ్చినటువంటి ప్రభువుల వారు గుర్తు చేసి మరి తండ్రి ఇష్ట ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు అని ఎంత ఖచ్చితమైనటువంటి మాట చూడండి. మాకు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. భూమి మీద భర్త ఇష్టం తెలుసుకున్నారు, భార్య ఇష్టం తెలుసుకున్నారు, ఏమంటే తల్లిదండ్రుల ఇష్టాలు కూడా తెలుసుకున్నారు, బంధువుల ఇష్టాలు కూడా తెలుసుకున్నారు. ఎవరెవరికి ఏ ఇష్టమో తెలుసుకుని ఎవరెవరికి ఏ ఇష్టమో ఆ ఇష్టాన్ని బట్టి వంటకాలు, ఆ ఇష్టాన్ని బట్టి ఆలోచనలు, ఆ ఇష్టాన్ని బట్టి మన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎవరితో ఏ ఇష్టం అయితే ఆ ఇష్టాన్ని బట్టి మన మాటలు కూడా ఉంటాయి. అమ్మో ఇలాంటి ఇష్టపడాడు కనుక వాళ్ళకి ఏం మాట్లాడాలన్నది కూడా ఆ రీతికి మాట్లాడుతూ ఉంటాం కదండి. అందరి ఇష్టాలను తెలుసుకున్నటువంటి నీవు ఏమిటి, అందరి ఇష్టాలను తెలుసుకొని వారి మనసులో చోటు సంపాదించుకున్నటువంటి నీవు దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇష్టం ఏంటి, ఏమిటి ఆయన ఇష్టం ఏంటి, నేను ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, నేను ఏం చేస్తే ఆయనకి ఇష్టం, ఆయనకి ఏం చేస్తే నేను దగ్గరగా నన్ను ఇష్టపడతాడు అని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించాలి, ఈ విషయాలని ఆలోచించాలి అని ఆలోచించేటటువంటి క్రైస్తవులు ఉన్నారా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఈ క్రైస్తవులందరూ నిజంగా అండి, ఈ క్రైస్తవులందరికీ ఏమండి నమ్ముకున్నటువంటి క్రీస్తు ఏం చెప్తున్నాడో ఒకసారి చూస్తారండి. బైబిల్ ఏం చెప్తున్నాడు చూడండి. ఏమండి 7:21 చెప్పిన మాట క్లియర్ అయిపోయింది. తండ్రి ఇష్ట ప్రకారంగా చేసేవాడు ప్రవేశిస్తాడు. తండ్రి ఇష్టాన్ని పక్కన పెట్టి, తండ్రి ఇష్టాన్ని ఎరుగక, తండ్రి ఇష్టాన్ని అసలు ఆలోచించక, నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్ళినంత మాత్రాన, నువ్వు బైబిల్ పట్టుకుని కొనసాగిస్తున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి చేరవు. ఇది ఖచ్చితం. ఇది ప్రపంచ క్రైస్తవులందరికీ తెలియాలి. చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళము. ఒకసారి ప్రపంచ క్రైస్తవులందరికీ యేసు ప్రభుల వారు మార్గదర్శి కదండి. మార్గదర్శి అయినటువంటి ప్రభుల వారు నిజంగా ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త ఏమంటే అందరూ చూడాలండి ఈ మాట. నిజంగా అన్ని పక్కన పెట్టి, అన్ని ఆలోచనలు పక్కన పెట్టి యోహాను సువార్త 5వ అధ్యాయము ప్రభుల వారి మాటలు బైబిల్ పట్టుకున్న వాళ్ళకి అర్థం కాకపోతే, బైబిల్ కలిగి లేనటువంటి వారికి ఏమండి ప్రభు ఏం అర్థమవుతాడు మీరు చెప్పండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, ఏమండి నా అంతట నేను ఏమీయూ చేయలేను. ఎంత బాగుందో చూడండి. ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. నా అంతట నేను ఏమీయూ చేయలేను. ఏమండి ఆయన చెయ్యాలనుకుంటే చేయగలడా లేడా? ప్రభుల వారు చెయ్యాలనుకుంటే చెయ్యగలడా లేడా? చేస్తాడు. కానీ ప్రభుల వారి మాటలు ఎలా ఉన్నాయి? నా అంతటా నేను ఏమీ చేయలేను. ఒకసారి సాతాను చేత శోధింపబడ్డాడు. బాగా ఆకలిగా ఉన్నాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు అపవాది. ఏమండి కావాలంటే చేసుకుని తినగలడా తినలేడా? తినగలడు, చేసుకోగలడు. కానీ అంటే చేసుకుని తింటే సాతాను మాట విన్నట్టు అయింది. చేసుకుని తినకోకుండా ఉంటే
తినకోకుండా ఉండటం దేవుడి ఇష్టం, చేసుకుని తింటే మాత్రం సాతాను ఇష్టం అయ్యేది అక్కడ. అందుకంటున్నాడు, నా అంతట నేను ఏమీయో చేయగలను కానీ నేను చేయలేను అంటున్నాడు. చూడు, చేయలేను అంటున్నాడు. చేయలేను, నేను వినున్నట్టుగా తీర్పు తీర్చుచున్నాను. ఈ పదాన్ని మీరు బాగా గమనించాలి. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఏమిటి ప్రభుల వారి మాటలు చూడండి. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఎంత బాగుందో చూడండి. నా ఇష్ట ప్రకారం నేను చేయగోరను. యేసుక్రీస్తుకు ఒక ఇష్టం ఉందంట. ఏమండి, యేసు ప్రభుల వారికి ఒక ఇష్టం ఉంది, పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి కూడా ఒక ఇష్టం ఉంది. ఇద్దరికి ఎవరి ఇష్టాలు వాళ్ళవే. కానీ ప్రభుల వారు అంటున్నాడు, ఈయన ఇష్టాన్ని పక్కన పెట్టేశాడు. ప్రభుల వారి ఇష్టాన్ని పక్కన పెట్టి తండ్రి ఇష్టాన్నే చేయగోరుదును. ఎంత మంచి మాట ఉందో చూడండి. ఏమండి, యేసు ప్రభుల వారికి ఇష్టం ఉండి కూడా ఆయన ఇష్టాన్ని ఏం చేస్తున్నాడంట? పక్కన పెట్టేస్తున్నాడు. తండ్రి ఇష్టాన్ని బట్టే నేను చేయాలి అంటున్నాడు. చూడండి, బాగా గమనించాలి. ఏమిటి బాగా గమనించాలి? క్రైస్తవులందరికీ మాటలు అర్థం కావాలి. యేసు అంతటి మహానుభావుడే తండ్రి ఇష్ట ప్రకారమే చేస్తాను తప్ప, బాగా గమనించాలి, ప్రపంచ మానవాళికి రక్షణ దొరికినటువంటి యేసు అంతటి మహానుభావుడే తండ్రి ఇష్ట ప్రకారమే చేస్తాను తప్ప నా ఇష్ట ప్రకారము చెయ్యను అంటున్నాడంటే నా ఇష్ట ప్రకారము చెయ్యాలన్న కోరిక వచ్చినా నేను చెయ్యను. యేసు ప్రభుల వారే తండ్రి ఇష్టాన్ని బట్టి చేస్తుంటే మనమేంటండి? అన్ని మన ఇష్టాలు ఉన్నాయి. ఒక బాగా గమనించాలి, అన్ని మన ఇష్టాలు ఉన్నాయి ఈరోజు కదండి. యేసు ప్రభుల వారు అంత మహానుభావుడే తండ్రి ఇష్ట ప్రకారం బట్టి చేస్తున్నాడు. నాకుంటూ ఒక ఇష్టం ఉంది, నేను చేయగలను కానీ నేను చెయ్యను. తండ్రికి ఇష్టం ఉంది, యేసు ప్రభుల వారికి కూడా ఇష్టాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టాలు వాళ్ళకి ఉన్నాయి. యేసు ప్రభు ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి తండ్రి ఇష్ట ప్రకారమే చేస్తున్నాడంటే ఎంత మంచి కుమారుడు అండి! ఎంత మంచి కుమారుడు! మీరు గమనించండి, ఎంత మంచి కుమారుడు, బాగా గమనించాలి. ఇంతకీ యేసు ప్రభుల వారికి తనకు ఇష్ట ప్రకారంగా చేయాలన్న కోరిక ఎక్కడైనా కలిగిందా? అది కూడా మనం చూడాలి. ఎందుకంటే నా ఇష్ట ప్రకారము నేను చేయగోరను కానీ తండ్రి ఇష్ట ప్రకారం చేయకూడదు అంటున్నాడు. అంటే యేసు కూడా ఇష్టం ఉంది కానీ యేసు ఇష్ట ప్రకారంగా చేయటం లేదు. తండ్రి ఇష్ట ప్రకారమే చేయకూడదును. ఎందుకంటే తండ్రి ఇష్ట ప్రకారమే చేసేవాడు పరలోకానికి వెళతాడు అని ప్రభువే చెప్తున్నప్పుడు మరి తండ్రి ఇష్టం ఏంటో తెలియకుండానే నువ్వు బైబిల్ పట్టుకుని వెళుతున్నావేమో? ఆలోచించాలి. మరి యేసుకి కూడా ఇష్టం ఉంది అన్నటువంటి ఆలోచన ఎక్కడైనా చెప్పాడా? నాకంటూ కూడా ఇష్టం ఉంది, మరి ఆయన ఇష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం బైబిల్.